హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నామండి. చూడండి, మా ఓరియోతో ఈరోజు సర్కస్ ఫీట్లు అయితే చేపిస్తున్నామండి. వాడు గమ్మనే ఉండడు. కింద బెంచీలు అన్నీ కొరికేది అవన్నీ నవ్వులుతూ మింగేస్తున్నాడండి. అందుకని వాడికి ఈరోజు వాళ్ళ డాడీ గట్టిగా అరిచాడని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంకా ఏమన్నా కోపడతాడని వాళ్ళ డాడీ కాకుండా నేను బెదిరించినట్లు స్టిక్ ఒకటి తీసుకొని వాడిని బెదిరిద్దామని చెప్పేసి నేను వచ్చేసి అట్లా అరుస్తూ ఉంటే వాడు అసలుకి నువ్వేంది మమ్మీ నన్ను బెదిరించేది, నేను నీకు భయపడతానా అనే లెక్కలో వాడు నన్ను ఆ స్టిక్కే నోట్లో పెట్టి కొరుక్కుంటున్నాడండి. ఆ స్టిక్కే కొరికేసి దాన్ని నమిలి దాన్ని లాగేసుకుంటున్నాడండి. చూడండి, వాడు అసలు భయమే లేకుండా ఉన్నాడండి. కనీసము కట్టితో పట్టుకొని ఉండాలి, కట్టితో కొడతాదని కూడా లేకుండా బెడ్షీట్ని ఎలాగైతే రపా ఆడుతున్నాడు బెడ్షీట్ని. చూడండి, ఏం చేద్దామండి, వాడి టైం నడుస్తుంది, నా టైం బ్యాడ్గా ఉంది అంతే. అట్లా గట్టిగా ఎక్కడ వాళ్ళ డాడీ కొడతాడో అని చెప్పి నేను వాడికి ఏదో ఇది చేద్దాం అనుకుంటే వాడు లాస్ట్కి నన్నే వాళ్ళ డాడీ ముందు ఫూల్ చేశాడండి. ఇంకా ఆయన పోతున్నాడు. ఇంకా లాస్ట్కి మా చిన్నత్త కూతురు అంటే నాకు ఏమవుతుందంటే ఆడబిడ్డ అనుకోండి, చాలా చిన్న కాకుండా చాలా పెద్ద ఆడబిడ్డ నాకు అమ్మాయి. తను వచ్చినుంటే తనతో చూడండి ఎట్లా కొట్లాడుతున్నాడు. నేను అరిచిన అరుపులకి నా మీదకి ఏం చేయలేక ఇంకా తన మీదకి వాళ్ళ డాడీ అరిచిన ఫైర్ అంతా తను నవ్విందనేసి ఇంకా అమ్మాయి మీదకి పోయి గొడవ చేస్తున్నాడండి. నన్ను మమ్మీ డాడీ అరిస్తే నువ్వు నవ్వావు, నువ్వు నవ్విన దానిగా ఇప్పుడు నీకుంది పనిష్మెంట్ అన్నట్టు వాడు అల్లరి. చూడండి, వాడు అమాయకుడు కాదండి, అమాయకుడు అనే ట్యాగ్ లైన్ వేసుకొని నటిస్తాడు వాడు. చూడండి, తను ఎంత అల్లరి చేస్తున్నాడో. తన వాయిస్ విన్నారా? వాడు కొరికేస్తున్నాడని చెప్తుంది. గమ్మనే ఉన్నాడండి. అల్లరి ఇద్దరు లేచినాల నుండి తినేదాకా అరిగేదాకా అల్లరి చేయడమా. వీడి దెబ్బకి పిల్లలు ఎవరు ఇంట్లోకి రాకుండా మానేసినారండి. అంత అల్లరి చేస్తున్నాడు. వాడే కొరికేది ఉండదు, ఏముండదు, కానీ వాళ్ళు